పరమందు రాయబడి ఉంది. Now I am on my way to heaven. కనుక నేను నా మార్గములో పరమునకు ప్రయాణంలో ఉన్నాను. Now that is salvation కనుక ఇది రక్షణ అయినది by His grace. ఆయన కృపను బట్టి. But that verse says, అయితే ఆ వాక్యం చెబుతుంది, He has called us according to His purpose and grace. అయితే ఆయన తన పరిపూర్ణ ఉద్దేశము చొప్పున కృపను బట్టి మనల్ని పిలిచాడు. God has a purpose in saving us. మనల్ని రక్షించే విషయంలో దేవుడు ఒక ఉద్దేశ సంకల్పము కలిగి ఉన్నాడు. God will never do anything without sankalpam purpose. కనుక ఈ సంకల్పము ఉద్దేశం లేకుండా దేవుడు ఏది కూడా చేయలేడు. He is eternal God. ఆయన నిత్యమైన దేవుడు. He knows everything. ఆయన సమస్త ఎరిగినవాడు. He had a plan from the very beginning. ప్రారంభం నుంచి ఆయన ఏర్పాటు కలిగిన వాడు. He thought about everything. ప్రతి విషయమైన తలంపు కలిగిన వాడు. That is called the anadikala sankalpam. That is eternal purpose of God. కనుక అది అనాదికాల సంకల్పం, దేవుని నిత్య సంకల్పం ఇది. God is working that purpose now. కనుక దేవుడు ఆ ఉద్దేశం సంకల్పమును నేరు కొనసాగిస్తున్నాడు. Many Christians in the world do not know about the purpose of God. అనేకులు లోకంలో సంఖ్యకమైన క్రైస్తవులు ఈ యొక్క దేవుని సంకల్పం ఎరగని వారుగా ఉన్నారు. They are saved, వారు రక్షించబడ్డారు, born again. తిరిగి జన్మించారు. They sing every day, I am born again, I am happy today. నేను సంతోషిస్తున్నాను, తిరిగి జన్మించాలని పాటలు పాడుతున్నారు. కానీ But because they do not know the purpose of God, అయితే దేవుని యొక్క సంకల్పంతో కూడా ఉద్దేశం ఎరగని వారుగా ఉన్నారు. కాబట్టి so the Christians go about doing everything that they come into in their way. కనుక వారికి ఇష్టమైన మార్గంలో అభివృద్ధి చేసుకునే ధోరణిలో సాగిపోతున్నారు. And think that we are serving God. కనుక వారు అనుకుంటారు, ఓ మేము దేవుని సేవిస్తున్నామని. But we must know why we have been saved. కనుక మనము గుర్తించవలసిన సంగతి ఏంటంటే, నేను ఎందుకు రక్షించబడ్డాను. That is the purpose of God. అది దేవుని యొక్క సంకల్పం. Supposing that you are very well dressed up, ఒకవేళ నువ్వు చక్కటి వస్త్రం వేసుకున్నావు అనుకోండి. you get up in the morning, ఉదయకాలం లేస్తావు, after a bath, మరి స్నానం తదనంతరము you wear your suit, నీవు యొక్క సూట్ వేసుకుంటావు, బట్టలు వేసుకుంటావు, and you are sitting at home. నీవు ఇంట్లో కూర్చుంటావు, You are wearing tie coat, everything, మరి టై కూడా కట్టుకున్నావు, and sitting. ఇంట్లో కూర్చున్నావు. People will come to your house ప్రజలు ఇంటికి వస్తారు, and ask, why are you dressed up like this? ఎందుకు ఇచ్చగా సూట్ వేసుకున్నావు, కోట్ వేసుకున్నావు, టై కట్టుకున్నావు. No, I thought that it is good for me to have a bath and dress up very nicely. మన్నకి స్నానం చేసుకుని మంచి సూట్ వేసుకుని బాగుంటుందని ఇంట్లో కూర్చున్నారంట. Sisters wearing a very nice, beautiful saree, సిస్టర్స్ కూడా మంచి విలువైన చీరలు కట్టుకుని and all ready, అంత మరి రెడీగా ఉంది. but nowhere to go. ఎక్కడికి పోలు దిక్కు తెలియకుండా ఉన్నారు. No place to go. ఎక్కడికి వెళ్ళిన స్థలం లేదు. Because of that we sit at home. కాబట్టి మనం ఇంట్లో కూర్చుంటున్నాం. That is how, if we do not know the purpose of God, కనుక దేవుని సంకల్పం ఉద్దేశం ఎరగని స్థితి అయితే అలాంటిగా ఉంటుంది. we are saved, మనం రక్షించబడ్డాం, and the robe of righteousness is given, మనకు నీతియుక్తమైన నీతి వస్త్రాలు ధరించబడ్డాయి. but we don't know what to do with our lives. అయితే మన జీవితంతో వస్త్రంతో ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోని స్థితిలో ఉన్నాం. It is said, all well dressed up, but nowhere to go. మరి అంత చక్క వస్త్రాలంకరణ బాగా ఉన్నది కానీ ఎచ్చోటికి వెళ్ళాలని తెలియని అయోమయం. Just sitting and wasting our time. మన ఇంట్లోనే కూర్చొని మన సమయం వృధా చేయడం. But when we begin to read in the word of God, అయితే దేవుని వాక్యం చదవన ఆరంభించినప్పుడు His purpose, ఆయన ఉద్దేశములు, then we realize that how God has, why God has saved us. అప్పుడు మనం గుర్తించగలుగుతాం ఎందుకు ప్రభు దేవుడిని రక్షించుకున్నాడు. There is a fivefold eternal purpose revealed in the word of God. దేవుని వాక్య భాగంలో 5 రకములైన దేవుని సంకల్పములు బయలుపరచడం వైనము మనకు కనబడుతుంది. Today the sharing of the word is not on that purpose, అయితే నేటి the fivefold purpose. అయితే ఈ దినమున దేవుని వాక్యం పంచుకునే విషయం 5 సంకల్ప విషయం కాదు. We are only going to pick one of them, అయితే 100లోంచి ఒకటి మనం పుచ్చుకోబోతున్నాం. but just for our study of the scriptures, ఎందుకనగా లేఖనములను మనం ధ్యానిస్తున్న సందర్భం కలిగి ఉన్నా కనుక I may give you the references of all the fivefold eternal purpose of God. కనుక దేవుని విషయమైన కలిగిన 5 సంకల్పము లేక రెఫరెన్స్ భాగం మాత్రం ఇస్తాను కానీ, First one, Ephesians chapter 1,
11 and 12. మొదటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 11, 12 వచనములు. Ephesians chapter 1 verses 11 and 12. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 11, 12 వచనములు. God has saved us to give us a great inheritance. ప్రభు మనకు గొప్పదైన స్వాస్థ్యమును అనుగ్రహించుటకై రక్షించున్నాడు. Until He has given a great inheritance to us, He will never be happy. కనుక మనకు నిత్యమైన స్వాస్థ్యం ప్రసాదించేంత వరకు దేవుడు సంతోషంగా లేడు. Due to sin of Adam and Eve, we lost everything. ఆదామవ్వల పాపాన్ని బట్టి మనం సమస్తం కోల్పోయాం. But now God says, అయితే దేవుడు ఇప్పుడు అంటాడు, through my dear Son, the Lord Jesus, నా ప్రియ కుమారుడు యేసు ప్రభువుని బట్టి I am going to give you the inheritance again. నేను తిరిగి స్వాస్థ్యం ప్రసాదించబోతున్నాను. So that is the number one eternal purpose of God. దేవుని ఉద్దేశంలోని మొదటి సంఖ్య అది. The number two రెండవది is found in Romans chapter 8 verse 28 and 29. మన రోమపత్రిక 8వ అధ్యాయం 27, 29 వచనం మనము చదువుతున్నాం. 8:28 we all know. మరి 29 మనందరికీ బాగా తెలుసు. All things work together for good to them that love God and to them that are the called according to His purpose. దేవుని ప్రేమించే వారికి సంకల్పంగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నామని మనం ఎరుగుదుము. We love that first part. ఆ మొదటి భాగం మనకు బాగా ప్రేమ. Everything work together for good to them that love God. దేవుని ప్రేమించే వారికి సమస్తం మేలు కూడా సమకూడి జరుగుతున్నాయి. What is the second part? అయితే రెండవ భాగంలో ఏముంది? Them that are the called according to His purpose. అయితే తన సంకల్పము చొప్పున పిలువబడేవారు. What is the purpose? ఏమిటి సంకల్పం? In 29 it is recorded. ఈ ఏప్రిల్ 29 కింద వచ్చిన అక్కడ రాయబడి ఉంది. And every one of us may be conformed to the image of the Son of God. ఎందుకని మనం ప్రతి ఒక్కరు కూడా తన కుమార్తె స్వరూప్యం గలవారమగుటకు. That is the purpose of God. వీళ్ళ అది దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం. In my village when I was a small boy, మరి నేను నా గ్రామంలో చిన్నవానిగా ఉన్నప్పుడు there was the village headman. మరి ఈ ఊరి పెద్ద ఒక ఆయన ఉండేవాడు. He had a son. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. That son was a special son. వాడు ప్రత్యేకమైన కుమారుడు. He wore special clothes. వాడు మంచి బట్టలు వేసుకుంటాడు. When he went to school, he went in a very beautiful bullock cart. మరి వాడు ఈ స్కూల్ వెళ్ళేటోడికి మంచి ఆ కాలంలో మంచి అలంకరించిన బండి ఉండేది. ఆ బండిలో జట్కాలు వెళ్ళేవాడు. Other people will only walk. మేమందరం చిన్నగా నడుచుకుంటూ వెళ్ళేవాడు. This is a rich man's son. ఇది ధనవంతుని కుమారుడు. He wore special clothes. వాడు మంచి శృంగారమైన బట్టలు వేసుకుంటాడు. They had relatives everywhere in the city and abroad also. మరి వారికి పట్టణంలోను పలు చోట్ల ఇతర దేశంలో బంధువులు ఉన్నారు. So that father was very careful that my son is very special. కనుక తండ్రి వారు ఎంతో మరి ప్రత్యేకతలు పుచ్చుకొని నా కుమారుడు ఎప్పుడు ప్రత్యేకత కనిపించాలని అనుకునేవాడు. If any other boy in the village wears some special clothes, he doesn't like it. ఈ గ్రామంలో ఎవరైనా వారి కుమారునికి మించి వేరే చక్కటి బట్టలు వేసుకుంటే తండ్రికి ఏదో ఇష్టమయ్యేది కాదు. He will call the father తండ్రి పిలుస్తాడు and say, hey, you are trying to make your son like my son? నీ కుమారుడు నా కుమారునికి సమానంగా చేయబోతావట్రా? My son is special. నా కుమారుడు పెద్దోడే. That is how people in this world behave. ఆ విధముగా లోకంలో ఉన్న ప్రజలు ప్రవర్తిస్తుంటారు. But look at God. అయితే దేవుని చూద్దాం. Look at God's purpose. దేవుని సంకల్పంలో చూద్దాం. He wants all of the redeemed people to be conformed to the image of His Son. విమోచించిన ప్రజలందరూ కూడా తన కుమారుని స్వరూపంలోకి వచ్చుట దేవుని దయాపూర్వక సంకల్పం. He is calling every sinner, ప్రతి పాపిని పిలుస్తున్నాడు. very ugly, bad sinners. ఎంత వికార రూపమైన దౌష్టమైన పాపిని పిలుస్తున్నాడు. You come, my son, my daughter. నా కుమారుడు నా కుమార్తె రమ్ము రమ్ము. Repent of your నీ sins. పాప నుంచి పశ్చాత్తాపడు. I will save you. నేను నిన్ను రక్షిస్తాను. I will forgive you. నేను నిన్ను క్షమిస్తాను. I will give you eternal life. నీకు నిత్య జీవం ఇస్తాను. Then I will make you look like my own son. అంతేకాదు నా కుమారుని సమాంతర రూపంలోనికి నిన్ను మారుస్తాను. This is the purpose of God. ఈ దేవుని యొక్క ఉద్దేశము. So when we are saved, we must understand this. కనుక మనం రక్షించబడిన తర్వాత దీనిని మనం అర్థం చేసుకోవాలి. The purpose is that we may have an inheritance. We may be conformed to the image of God's Son. కనుక ఈ యొక్క ఉద్దేశంలోని మొదటిదేమో ఆయన స్వాస్థ్యం పొందుట, రెండవది ఆయన స్వరూపంలోకి మార్చబడుట. Then there is also another purpose that is recorded as eternal purpose
difficult to understand. అయితే నిత్యమైన సంకల్పాన్ని అర్థం చేసుకునే కష్టమైనదిగా మూడోదిగా కనబడుతుంది. That is Ephesians chapter 1, 9 and 10. అది ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తాం. Sometimes the verses in Telugu may be different, ఒక తెలుగులో మనకు కలిసే ఉన్నాయి ఈ భాగాలు. but if you read the passage you will అయితే understand. భాగమంతా చదివితే మనకు అర్థమవుతుంది. That is to gather everything together in His Son, the Lord Jesus Christ. కనుక ఆయన క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని Everything gathered together. కనుక సమస్తమును సమకూర్చుట. We have to wait and see how it will happen. అది మనము వేచి చూడాలి ఎట్లా జరగబోతుంది. I am not going to explain that నేను దాన్ని మీకు వివరిస్తాను. because I don't know. ఎందుకంటే నాకు తెలియదు. Only He knows about that great purpose. అయితే ఆయన మాత్రమే ఆ గొప్ప ఉద్దేశం సంకల్పేరుగుడు. Then there is a fourth purpose of God. తర్వాత నాలుగవ సంకల్పము That is also Ephesians chapter 3 verse 10. అది ఎఫెసీ 3:10లో ఉన్నది. 9 and 10. 9-10 వచ్చినప్పుడు That is according to the eternal purpose of God now unto the principalities and powers in heavenly places be made known the manifold wisdom of God by the church. కనుక ఇవన్నీ కూడా దేవుని ఇచ్చే సంకల్పంతో పరలోకంలో ప్రధాన అధికారుల సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలుసుకునే నిమిత్తమై God has great wisdom. కనుక దేవుని గొప్ప అనంతమైన జ్ఞానం ఉంది. It's called manifold wisdom of అది God. ఆ నానా విధమైన జ్ఞానం అని ప్రత్యపడింది. Just because we have got a degree, we think we are great wise people. నాకు ఒక డిగ్రీ పొందుతూనే నాకంత మించిన జ్ఞానంతో ఎవరు అనుకుంటా. But God's wisdom is so great. అయితే దేవుని జ్ఞానము శోధింప శక్యము. He wants to show His wisdom to the principalities and powers in heavenly places. పరలోక స్థలములలో ప్రధానులకు అధికారులకు ఈ నానా విధ జ్ఞానము నీ ద్వారా బయలుపరచగోరుతున్నాడు. How will He do that? ఎట్లా చేస్తాడు ఇది? Will He call the principalities and powers? They are angels of God and wicked angels also. మరి దుష్ట సంబంధంతో దుష్ట దూతలను లేక ఆయన పరలోక దూతలను పిలుస్తాడు. Will He call every one of them and say, look at the stars, look at my wisdom? కనుక చూడండి దూతలారా, మరి యొక్క ఆ నక్షత్రములను చూసి నా జ్ఞానమును తెలపొచ్చుకోండి. Today we look at all the galaxies of stars and say, oh God in His wisdom has done all these things. కనుక మనం చంద్రమండలంలో పాలపుంతను చూచి ఓ దేవా ఎంత అద్భుతమైన రీతిగా ఈ యొక్క సృష్టిని చేశావని మనం స్మరిస్తాము. But when God wants to teach His manifold wisdom to the principalities and powers, అయితే ఈ యొక్క ప్రధానులకు అధికారులకు నానా విధమైన జ్ఞానమును ఆయన వివరించాలని కోరినప్పుడు by whom is He going to teach the wisdom? ఈ జ్ఞానమును ఎవరి ద్వారా బోధించబోతున్నాడు? He is going to use the church. కనుక సంఘమును ఆయన ఉపయోగించుకోబోతున్నాడు. You read in that verse కనుక నీవు ఆ వాక్య భాగం తెలుసుకోవాలి. that by the church be made known the manifold wisdom of God. కనుక సంఘము ద్వారా నానా విధమైన దేవుని జ్ఞానమును తెలుసుకునే నిమిత్తమై. That means through by you and me. అనగా నీ ద్వారా నా ద్వారా అర్థం. We are very foolish people. మనం ఒక బుద్ధిహీనుల ప్రజలం. But God is going to use us to teach His wisdom to the principalities and powers. అయితే ఇలాంటి మనల్ని చోటు చేసి చేతబట్టుకొని ప్రధానులకు అధికారులకు ఈ వింతైన నానా విధమైన జ్ఞానమును ప్రదర్శించబోతున్నాడు. That is called also an eternal purpose of God. కనుక అది కూడా దేవునికి దయాపూర్వక సంకల్పంగా పిలువబడుతుంది. And we come to the fifth purpose of God. ఇప్పుడు దేవుని యొక్క ఐదవ ఉద్దేశం యొక్క స్థితిలోకి వస్తున్నా. That is what we are concerned about today. నేను ఈ మధ్యాహ్న భాగము కొరకై దాని పట్టింపులో మనం కలిగి ఉన్నాం. At this brief moment, ఈ యొక్క కొద్దిపాటి సమయంలో that is revealed to us in Revelation 21:3. అది ప్రకటన గ్రంథము 21:3లో మనకు బయలుపరచబడింది. Shall we all read 21:3 please? దయచేసి ప్రకటన గ్రంథం 21:3 తీసుకుందామండి. Those who are sitting outside also please turn to Revelation 21:3. దయచేసి బయట మరి షామియాన కింద కుర్చీలో ఉన్నవారు కూడా ప్రకటన గ్రంథం 21:3 తీసుకోండి. Sitting outside does not mean you are outside. You are inside. మరి మీరు బయట ఉన్నంత మాత్రం బయట ఉన్నారు కొద్ది మీరు లోపల ఉన్నవారే. So please turn 21:3 Revelation. కనుక ప్రకటన గ్రంథము 21:3 తీసుకోండి. I heard a great voice out of heaven saying, behold, the tabernacle of God is with men. He will dwell with them. They shall be His people. God Himself shall be with them and be their God. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును వారు ఆయన ప్రజలైందరు. దేవుడు తానే వారి దేవుడు వారికి తోడై ఉండను. So we find
This is the beginning of eternity. ఇది నిత్యత్వం యొక్క ప్రారంభము. The time is over. కనుక సమయం అయిపోయింది. This old earth and heaven all passed ఈ away. పాత భూమి ఆకాశం గతించిపోయినవి. Now new heaven and new earth. ఇప్పుడు నూతన ఆకాశం నూతన భూమి. And there the proclamation is made. అక్కడ వారికి ఒక చాటింపు ప్రకటించబడుతుంది. What God has been doing is revealed now. దేవుడు ఏదైతే చేస్తూ వచ్చాడో అది ఇప్పుడు బహిర్గతమై విశదపరచబడుతుంది. Behold, the tabernacle of God is with men. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. We are desiring to leave this earth and go and be with God. కనుక మనం ఈ లోకంలో వదిలిపెట్టి దేవుడితో ఉండాలని నిగూఢమైన వాంఛ కలిగి ఉన్నాం. And what do we say? అయితే ఏం చెప్తాము? Forever with the Lord. Forever with the Lord. ఎల్లప్పుడు సదాకాలం ప్రభుతో. Yes, when I die, I will fly away. నేను చనిపోయినప్పుడు దేవుడితో ఎత్తబడతాను. Forever with God. నేను సదాకాలం దేవుడితో ఉంటా. Do you have that desire? నీకు అలాంటి కోరిక ఉందా? Paul said, మరి పౌలు అన్నాడు, to depart and to be with Christ, which is far better. నేను విడుదల వచ్చి క్రీస్తుతో ఉంటా, నాకెంతో లాభం అన్నాడు. So we are waiting to go and be with God. కనుక మనము వెడలి క్రీస్తుతో దేవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నా. But what is God's desire? అయితే దేవుని యొక్క ఇష్టం ఏమిటి? God's desire is revealed in that verse. దేవుని యొక్క కోరిక అనేది అక్కడ మనకు బయలుపరచబడింది. After all, everything is over, this old earth is no more. కనుక అంతా ముగించబడి పాత సంగతులు పాత భూమికి ఎత్తించిన పిదప God said, behold, the tabernacle, the dwelling place of God is with me. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. We are talking about our eternity all the time. కనుక మన నిత్యత్వం గురించి ఎల్లప్పుడూ మనం మాట్లాడుతున్నాం కానీ What about God's eternity? అయితే దేవుని యొక్క నిత్యత్వం సంగతి ఏమిటి? How will God spend His eternity? కనుక దేవుడు ఏ విధముగా తన నిత్యత్వమును కలిగి ఉండబోతున్నాడు? The Bible says that He desires to spend His eternity with us. కనుక దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు తన నిత్యత్వమును మనతో గడపాలని కోరుతున్నట్టుగా బైబిల్ చెప్తుంది. Finally, Revelation 21:3, that desire is fulfilled. కనుక చివరిగా ప్రకటన గ్రంథం 21:3 యొక్క వాక్య భాగం యొక్క ముగింపు ఆ కోరిక నెరవేర్చబడుతుంది. God says, now I am satisfied. దేవుడు ఇప్పుడు చెప్పబోతాడు, ఇదిగో నేను తృప్తి చెంది ఉన్నాను. I will live with men and women whom I have chosen and redeemed. నేను ఏర్పరచుకొని విమోచించిన ప్రజలతో స్త్రీ పురుషులతో నేను గడపబోతున్నాను. This is the greatest eternal purpose of God. ఈ దేవుని యొక్క అనాదికాల నిత్యమైన సంకల్పం యొక్క ఉద్దేశం. That is what we find from the Garden of Eden. Is that purpose was revealing. కనుక ఆదాము హవ్వల విషయం దేవుని యొక్క ఏదైనా దేవుని ఉద్దేశములు బయలుపరచబడ్డాయి. In the cool of the day, God came into the garden. చల్లటి కూడా ఏదైనా వనములో దేవుడు ప్రవేశించాడు. Adam, where art thou? ఆదామా ఎక్కడున్నావు? Desiring to dwell among them. మరి వారితో వారి మధ్య నివసించాలని Later we find during the time of Moses. తర్వాత మోషే కాలంలో మనం చూస్తున్నాం. After the Exodus, after God brought them out of Egypt. ఈ నిర్గమం తర్వాత వారిని ఐగుప్తు నుంచి బయటికి తెచ్చిన పిదప Let them make me a sanctuary that I may dwell among them. Exodus 25:8. నిర్గమాకాండ 25:8 నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మింపవలెను. I may dwell among them. నేను వారి మధ్య నివసించినట్లు. That is His desire. అది ఆయన యొక్క కోరిక. That is what the Lord Jesus also desiring. అదే దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు వారు వాంఛిస్తూ వచ్చింది. He told His disciples, తన శిష్యులు చెప్పాడు, where 2 or 3 are gathered together in my name, there am I in the midst of them. ఎక్కడిద్దరు ముగ్గురు నా పేరు చేరి వస్తూ ఉంటారు, వారి మధ్య నేను ఉంటున్నాను. We are very happy to say this promise. మరి ఈ వాగ్దానం చెప్పడానికి మనం ఎంతో సంతోషిస్తాం.
When if we have only a small number of people gathered for a prayer meeting or for a Bible study, we repeat that promise several times. కనుక మరి ప్రార్థన కొరకై బైబిల్ స్టడీతో కొద్ది మంది చేరి వచ్చినప్పుడు పలుసార్లు ఈ మాటలు వల్లిస్తుంటాము. Lord, even when 2 or 3 are gathered, you are with us. ప్రభువా, 2-3 అన్నప్పుడు కూడితే ఉండనన్నావు ప్రభువా. That is our desire. అది మన కోరిక. What about God's desire? అయితే దేవుని యొక్క వాంఛ ఏంటి? The Lord Jesus said, ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, I will be there. నేను ఆ చోట ఉంటా, అక్కడ ఉంటాను. If 2 or 3 of you are gathered together, కనుక 2-3 చేరి వచ్చే చోట I will be there. నేను అక్కడ ఉంటాను. I want to be there. నేను అక్కడ ఉండాలని కోరుతున్నాను. That is what it means. అది దాని అర్థము. He desires to be in our midst. ఆయన మన మధ్యలో ఉండాలనే కోరిక యొక్క భావం అది. This is now happening in this time, ఈ సమయంలో ఇది జరుగుతుంది. and it will be extended into eternity. అది అలాగ కొనసాగుతూ నిత్యత్వం సాగుతుంది. That is the purpose of our gathering together. మనం కలిసి సమావేశపడి వచ్చే ఒక ఉద్దేశం యొక్క సంకల్పమైంది. That God may dwell among us. దేవుడు మన మధ్య నివసించినట్లుగా. Dear brothers and sisters, that He is with His love and the heart of love, He is desiring to be in the midst of us. ప్రియులారా, ఆయన హృదయంలోని నిగూఢమైన ప్రేమను పురస్కరించుకొని ప్రేమ పూర్వకముగా మనల్ని నివసించాలని కోరుతున్నాడు. But because of our sinful nature, అయితే మన పాప స్వభావాన్ని బట్టి we become very careless. మనం ఎంతో మరి అజాగ్రత్తగా ఉన్నాం. We become restless. మనం ఈ విరామం లేని వారికి ఉన్నాం. And then we find His presence is not among us. అంతేకాకుండా ఆయన సన్నిధి మన మధ్య లేని యొక్క స్థితిని మనం కనిపెడుతున్నాం. But He is desiring to be with us. అయితే ఆయన మన మధ్య ఉండాలని కోరుతున్నాడు. We find this happening in the nation of Israel. ఇది ఇశ్రాయేలు యొక్క జనాంగం మధ్య సంభవించడం మనం ఎరుగుదుము. When the people of God became careless and became rebellious. మరి ఎప్పుడైతే దేవుని ప్రజలైన వారు తిరగబడి మరి నిర్లక్ష్య ధోరణి కనబరిచారో, they began to worship other gods. వారు ఇతర దేవతలను పూజింప మొదలుపెట్టారు. And they became weak believers. వారు విశ్వాసంలో బలహీన విశ్వాసులు అయిపోయారు. They began to fight among themselves. వారి మధ్య పోట్లాడుకుంటున్నారు. There was sin in the sanctuary. మరి సమాజంలో ప్రత్యేక గుడారంలో దేవుని మందిరంలో పాపం ప్రవేశించింది. Then what happened? ఏం జరిగింది? First Samuel 4:22. First book of Samuel, మొదటి సమూయేలు గ్రంథము chapter 4, 4వ అధ్యాయం verse 22. 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. 4:22. 4:22. అప్పుడు దేవుని మనసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడి పోయినదని ఆమె చెప్పెను. The glory departed from Israel. ఇశ్రాయేలు నుండి ప్రభావం వెళ్ళిపోయెను. What is the meaning of that? ఏమిటి దాని అర్థం? The presence of God went out of Israel. మరి ఇశ్రాయేలు మధ్య నుండి దేవుని సన్నిధి వైదొలిగిపోయింది. The ark of God was taken. దేవుని మనసం పట్టబడింది. The ark of God speaks to us of the presence of God దేవుని మందసము దైవ సన్నిధిని గురించి మాట్లాడుతుండగా, and the power of God. దేవుని శక్తి గురించి The మాట్లాడుతుండగా, ark was taken by the Philistines. అయితే ఈ యొక్క మందసము ఫిలిష్తీయులు అన్యాయుల చేత